సార్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధి అసలు ఏంటి? అది ఏ విధంగా వస్తుందో మాకు కొంచెం చెప్పగలరా? సో బేసిక్లీ గురక అన్నది మనం ఇందాక చెప్పినట్టుగా లాట్ ఆఫ్ పీపుల్కి వస్తూ ఉంటుంది. అంటే మనం ఇళ్లలోనూ చూస్తూ ఉంటాం, మన ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి గురక ఉంటుంది, మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మన పక్క బర్త్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, లేకపోతే బస్సులో కూర్చున్నా మన పక్క సీట్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. గురక ఉంది అంటే ఆ మనిషికి గాలి లోపలికి సరిగ్గా అందట్లేదు అని అర్థం. అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు. సో గురకున్న వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా అన్న వ్యాధి ఉండదు. గురక అంటే ఏంటి? గాలి లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు అని అర్థం. అంటే ఊపిరితిత్తులు బలంగా గాలి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి? ముక్కు నుంచి ఊపిరితిత్తుల దాకా ఉన్న మధ్యలో దారిలో కనుక ఏవైనా అడ్డులున్నా, ఆర్ గాలినాళం మన గాలి పీలిస్తుంటే కొలాప్స్ అవుతున్నా, ఈ రెండు కారణాల వల్ల సహజంగా గాలి లోపలికి వెళ్ళకపోతే లంగ్ బలంగా ఆర్ ఊపిరితిత్తులు బలంగా గాలిని లాగాల్సి వస్తుంది. ఎప్పుడైతే బలంగా గాలిని లాగాల్సి వస్తుందో అప్పుడు గురకొచ్చేస్తుంది. ఇంకొక కామనెస్ట్ కారణం ఏంటంటే ముక్కు కనుక బ్లాక్ అయిపోతే, ముక్కు ద్వారా గాలి రాకపోతే నోటితో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. సో ముక్కు నుంచి నోటి నుంచి కనుక గాలి వెళ్తున్నప్పుడు, ఇలా గాలి లోపల కష్టపడి గాలి తీసుకున్నప్పుడు గురకొస్తుంది. సో గురకున్న వాళ్ళందరికీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా గురకుంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది అంటే మనిషికి గురకతో పాటు గాలి కూడా ఆగిపోతుంది అని అర్థం. ఈ రెండు కనుక ఉంటేనే ఆ వ్యాధి ఉన్నట్టు. సో పేరులో ఉన్నట్టు అబ్స్ట్రక్టివ్ అంటే గాలి ఆగిపోతుంది, స్లీప్ అంటే నిద్రలో, యాప్నియా అంటే మనిషికి గాలి లోపల అందకపోవడం వల్ల వచ్చే వ్యాధిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం. సో గురక, స్లీప్ యాప్నియా సహజంగా రెండు కలిసి ప్రయాణం చేస్తాయి అన్నమాట.